యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నాడు, ఇదిగో మిమ్మల్ని నేను అనాథలుగా విడువను. నిజమే, ఈ లోకములో భర్తకు భార్య దూరమైతే భర్త అనాథగా మిగిలిపోతాడు. భార్యకు భర్త దూరమైతే భార్య అనాథగా మిగిలిపోతుంది. తల్లిదండ్రులకు పిల్లలు దూరమైతే పిల్లలు అనాథలుగా మిగిలిపోతారు. తల్లిదండ్రులకు పిల్లలు దూరమైతే తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోతారు. ఇలా రక్త సంబంధికులు బంధువులు ఒకరికొకరు దూరమైనప్పుడు అందరూ అనాథలుగా మిగిలిపోయేవారే. ఈ లోకంలో స్థిరముగా ఎవరు నీకు తోడుగా ఉండరు. ఈ లోకంలో నీతో స్థిరంగా మరణం వరకు వచ్చేవారు ఎవరు ఈ లోకంలో నీకు లేరు. ఎందుకనగా దేవుడు చెప్తున్నాడు, కీర్తనకారుడు 19 మాట, ఈ దేవుడు సదా నీకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన నీతో ఉంటాడు. అటువంటి దేవుడు ఈ లోకంలో నీకు అందరూ విడిచిన, నువ్వు అందరి ప్రేమకు దూరమైన, అందరి ఆప్యాయతకు దూరమైన వారందరూ స్థిరమైన వారు కాదు. ఒక్క దినము వారు నీ నుండి దూరం అయిపోతారు. నీకున్న ప్రేమ నుండి దూరం అయిపోతారు. నిన్ను దూరం చేసుకుంటారు, నిన్ను అనాథగా విడుస్తారు. కానీ నేను నిన్ను అనాథలుగా విడువను, మిమ్మల్ని అనాథలుగా విడువను. ఎందుకనగా ఆదరణకర్తను మీకు ఉంచుతున్నాను, నీతో నేను తోడుగా ఉంటాను. తిరిగి మిమ్మల్ని నేను పరలోకానికి తీసుకెళ్ళిన వరకు నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు. ఈ లోకంలో ఎవరు కూడా స్థిరంగా మనకు తోడుగా ఉండలేదు. 10 మందిలో తాళి కట్టిన భర్త ఉండలేదు. 10 మందిలో తాళి కట్టించుకున్న భర్త ఉండలేదు. కన్న కడుపున పుట్టిన పిల్లలు ఉండలేదు. పిల్లలను పుట్టించుకున్న తల్లిదండ్రులు ఉండలేదు. అలాగని ఎవరు కూడా స్థిరంగా నీకు తోడుగా ఉండలేదు. ఒక దినము మీరందరూ నిన్ను విడిచిపోతారు. నీ ప్రేమకు దూరం అయిపోతారు, నీ ఆప్యాయతకు దూరం అయిపోతారు, నిన్ను దూరం చేసుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను దూరం చేసుకోను, నిన్ను అనాథగా విడువను, నీ ప్రేమ నాకు కావాలి, నా ప్రేమ నీకు ఇస్తున్నానని దేవుడు ఇదే కాల సమయమందు చెప్పబడిన ఆ మాట ద్వారా మనల్ని ఎవరిని కూడా ఆయన అనాథగా విడవకుండా ఆశీర్వదించి కడవరకు మనతో ఉండి, మరణం వరకు మనతో ఉండి, పరలోకం వరకు చేసేటువంటి గొప్ప దేవుడు యేసు